నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఏకంగా మాజీ మంత్రి ఇంటిపైనే కూటమి మూకలు దాడికి తెగబడ్డాయి, టీడీపీ గూండాలంటూ పరుష పదజాలంతో మాజీ మంత్రి రోజా గారు వ్యాఖ్యానించారు సార్. అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా నీచంగా మాట్లాడారు తిరుమల లడ్డు విషయంలో. వాళ్ళు ప్రజలకి క్షమాపణ కోరాలి, అయినప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వారిని క్షమించడు, అసలు పూర్తిగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైఫల్యం చెందింది అంటూ జోగి రమేష్ ఇంటిని సందర్శించారు. ఇబ్రహీంపట్నంలో పెట్రోల్ పంపులతో దాడి చేశారంటూ చాలా ప్రజలను కూడా పోలీసులు రానియట్లేదు చూడడానికి కూడా అని చెప్పి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనందరం చిన్నప్పుడు కొన్ని నీతి కథలు అని చెప్పని చదువుకునేవాళ్ళం. దాంట్లో అంటే మేము చదువుకున్న రోజులు ఉండేది, మరి మీరు చదువుకున్నప్పుడు ఉందో లేదో కానీ ఉన్నాయి సార్. ఒక రైతు తన పొలంలో చలికి వణుకుతా ఉన్న ఒక పామును చూసి జాలిపడి ఇంటికి తీసుకొచ్చి దాన్ని వెచ్చటి దుప్పట్లో కప్పిపెట్టి వేడివేడి పాలు పెట్టి దాన్ని చలి తీరుస్తాడు. ఉంది సార్, మేము చదువుకున్నప్పుడు కూడా ఉంది టెక్స్ట్. ఆ చలి తీరిన తర్వాత అదే పాము ఆ రైతుని కాటేస్తుంది. అవును. దానికి ఏం చెప్తారంటే దుర్మార్గులకి దుష్టులకి దూరంగా ఉండాలి, అటువంటి వాళ్ళ పట్ల జాలి చూపించకూడదు అని చెప్పని చెప్తారు. జాలి చూపిస్తే మళ్ళీ తిరిగి వాళ్లే మీకు కీడు చేస్తారని చెప్పని చెప్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన ఉదాసీనత కారణంగానే రోజా ఇంతటి స్థాయిలో బరితెగించి మాట్లాడగలుగుతా ఉంది. మహిళ కదా పోనీలే అని చెప్పని ఆయన జాలి చూపిస్తా ఉన్నాడు. కానీ ఇందాక మనం ప్రస్తావించుకున్నట్టుగా లబ్ధి పొందిన జీవే తిరిగి కాటేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాలతో జైలు పాలు కాకుండా తిరగలుగుతున్న రోజా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురై సర్వనాశనం అయిపోతారని చెప్పని శాపనార్థాలు పెడతా ఉంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అదే పెద్దలు మనకి ఇంకొక సామెత కూడా చెప్పారు, పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగదు అని చెప్పని. అలాగే ఇవాళ ఈ రోజా లాంటి వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు 5 సంవత్సరాల పాటు యథేచ్ఛగా శ్రీవారి సమక్షంలో శ్రీవారి దర్శనాలని వ్యాపారంగా మలుచుకున్న రోజా టూరిజం శాఖ మంత్రిగా ఉండి ఏపీ టూరిజం బస్సులలో ఆ బస్సుల ద్వారా అంటే ఏపీ టూరిజంలో ఒక ప్యాకేజ్ ఉంది. తిరుపతి వెళ్లే బస్సులో మనం టికెట్ బుక్ చేసుకొని తిరుపతి ప్రయాణం చేస్తే వాళ్ళకి తిరుపతి కొండ మీద శ్రీవారి దర్శనం కూడా చేయించే వెసులుబాటు ఉంటుంది. అంటే ఏపీ టూరిజం బస్సులు టికెట్లు ఉంటాయి కదా, ఎన్ని టికెట్లు దిగితే అంతమందికి దర్శనం ప్రొవైడ్ చేయాలి. స్కామ్కి పాల్పడిందంటారా తను? ఎంతమంది యాత్రికులు వస్తే అంతమందికి దర్శనం ప్రొవైడ్ చేయాలి. సో అన్ని టికెట్లు టీటీడీ నుంచి తను డ్రా చేసుకోవాలి. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఎంతమంది ప్రయాణికులైనా ప్రయాణించని, కానీ ప్రతిరోజు 1000 టికెట్లు టీటీడీ నుంచి తీసుకుంది. ప్రతిరోజు కానీ వాస్తవంగా అంతమంది యాత్రికులు రాలా. ఈ మిగిలిన టికెట్లు ఏం చేశారు? బ్లాక్లో ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ప్రతిరోజు బస్సులు వస్తాయి, ప్రతిరోజు యాత్రికులు వస్తారు, ప్రతిరోజు ఆ యాత్రికులకి దర్శనం టికెట్లు టీటీడీ నుంచి తన కేటాయింపు జరుగుద్ది. 500 మంది వచ్చినా 1000 టికెట్లు డ్రా చేసింది, 300 మంది వచ్చినా 1000 టికెట్లు డ్రా చేసింది. అంటే ఈ రకంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వీళ్ళు విజిలెన్స్ విచారణ జరిపిస్తే కొన్ని వేల టికెట్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంది అని చెప్పని నిర్ధారణ అయింది. వీటికి తోడు మరి ఆడుదామాంధ్ర కుంభకోణం గురించి వినున్నాం. ఆడుదామాంధ్రలో వందలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కైంకర్యం చేశారు అని చెప్పని విజిలెన్స్ విచారణలో అది కూడా నిర్ధారణ అయింది. శాప్ చైర్మన్ రవి నాయుడు ఇదిగో రోజాను అరెస్ట్ చేయబోతున్నాం, అదిగో రోజాను అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పని ప్రకటనలకే పరిమితం అయ్యారు తప్ప రోజాను అరెస్ట్ చేయలేదు. ఇంకొక అడుగు ముందుకేసి టూరిజం శాఖ మంత్రిగా ఉండి ఒక పక్క ఈ తిరుపతి దర్శన టికెట్లు అమ్ముకోవటమే కాదు, ఏపీ టూరిజంకి సంబంధించి ఋషికొండ మీద అప్పటి వరకు సంవత్సరానికి 9 కోట్ల రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్కి ఆదాయం సమకూరుస్తున్న హరిత రిసార్ట్స్ను కూల్చివేసి ఒక నిరర్ధకాస్తిగా 452 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టూరిజం ప్రాజెక్టులకు వెచ్చించాల్సిన బడ్జెట్ మొత్తాన్ని ఆ ఋషికొండ ప్యాలెస్ నిర్మాణానికి కేటాయింపులు చేసి ఇవాళ ఆ నిర్మాణం చేసిన పర్యవసానం ఆ నిర్మాణం చేసే క్రమంలో కూడా 9.8 ఎకరాలకి పర్యావరణ అనుమతులు తీసుకొని 20 ఎకరాలు కొండను తవ్వేసి అలా ఆ తవ్విన ఆ డెర్బీస్ మొత్తాన్ని కూడా సిఆర్జెడ్ నిబంధనలు, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలు ఉల్లంఘించి బీచ్లో డంపులుగా పోసి, అంటే సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి, పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన బడ్జెట్ మొత్తాన్ని కూడా ఒక నిరర్ధకాస్తి మీద పెట్టుబడిగా పెట్టించిన మంత్రి ఆవిడ ఇవాళ ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఏం చెయ్యాలో తెలియని ఒక వైట్ ఎలిఫెంట్ లాగా ఆ ఋషికొండ ప్యాలెస్ ప్రతి నెల 30 లక్షల రూపాయల అదనపు మెయింటెనెన్స్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో ఒక నిరర్ధకాస్తిగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వానికి మార్చిన రోజా ఇన్ని నిబంధనలు అతిక్రమించి ఆ నిధుల దుర్వినియోగం ఎందుకు చేసిందో సమాధానం రాబట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వం ఈ విషయంలో కూడా జాలి చూపించింది. ఇంకొక కుంభకోణం తన వైపు నుంచి జరిగింది. పులివెందులలో అవినాష్ రెడ్డి వాళ్ళ బావ విజయ్ కుమార్ రెడ్డి అతని పేరు,
అతనికి సంబంధించి అతను పులివెందుల క్లబ్ అని చెప్పిన ఒక భవనం నిర్మాణం ప్రారంభించాడు. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి అతనికి ఇంట్రెస్ట్ పోయిందో, డబ్బు సర్దుబాటు కాలేదో, అదొక డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఒక నిరర్ధకంగా ఆ బిల్డింగ్ మిగిలిపోయింది. ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ తోటి 15 కోట్ల రూపాయలు పెట్టి ఆ భవనాన్ని కొని ఇంకొక 7 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ 4 స్టార్ హోటల్ నిర్మాణం అని చెప్పని ప్రతిపాదించింది. అంటే ప్రభుత్వం సొమ్ము అంటే ప్రైవేటు వ్యక్తికి ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ గా మారున్న భవనాన్ని తన పార్టీ నాయకుడు కాబట్టి అని చెప్పని ప్రభుత్వ డబ్బుతోటి ఆ భవనాన్ని కొనుగోలు చేయించి టూరిజం డిపార్ట్మెంట్కి పులివెందుల్లో 4 స్టార్ హోటల్ నిర్మాణం చేసే అవసరం ఏమొచ్చింది? అవసరం లేదు. అంటే ఈ విధమైన అధికార దుర్వినియోగానికి పాల్పడి తన చేతికి ప్రజలిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకొని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఇన్ని ఆరోపణలు, ఇన్ని కుంభకోణాలకి పాల్పడ్డ రోజాని చట్టపరంగా చర్యలు తీసుకునే విషయంలో చంద్రబాబు నాయుడు గారు మహిళ కదా అని చెప్పని ఆయన జాలి చూపించిన పర్యవసానం ఇవాళ ఈ విధమైన విష ప్రచారాలు చేసే ధైర్యం వచ్చింది. ఇవాళ టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి నిన్న జాతీయ మీడియాతో మాట్లాడుతూ, అలాగే స్థానిక మీడియాతో కూడా మాట్లాడుతా కల్తీ జరిగింది వాస్తవం, కాకపోతే జంతు అవశేషాలు లేవనేది నిర్ధారణ అయింది అని చెప్పని ఆయనే స్వయంగా అడ్మిట్ అయితే ఇంకా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాట్లాడిన నైతికత రోజాకి ఎక్కడుంది? కాబట్టి ఇక్కడ ఇవాళ సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికి ఇంతటి అపచారాన్ని, ఆ వెంకటేశ్వర స్వామి దర్శనాలను ఒక వ్యాపారంగా మలుచుకున్న రోజాకి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడే ప్రస్తావించే అర్హత ఉందా? కాబట్టి ఇవాళ ప్రజలకి ఒక స్పష్టత వచ్చింది. ఆ ప్రజలకు వచ్చిన స్పష్టత రీత్యానే 175 స్థానాలున్న సభలో 11 స్థానాలకి వాళ్ళ పార్టీ పరిమితమైనా కూడా మా వ్యవహార శైలిలో మార్చుకోము, మా నోటి దురుసు మార్చుకోము, మేము ఇదే విధంగా దూషణ భూషణలకే కట్టుబడి ఉంటాము, మేము ఇదే విధంగా బరితెగ్గింపు వ్యాఖ్యలు చేస్తామని చెప్పని వాళ్ళ వ్యవహార శైలికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. కానీ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రియలైజ్ అవ్వాల్సింది, ఇటువంటి వాళ్ళ పట్ల ఈ జాలి చూపించడం అనేది అపాత్రదానం చెయ్యకూడదు అని చెప్పని పెద్దలు చెప్పిన ఆ సామెతను కూడా మీరు ఉల్లంఘిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చూపిస్తున్న జాలిని నిలుపుకొని ఆ గ్రాటిట్యూడ్ ప్రదర్శించని మీ మీద ఎదురుదాడి చేస్తూ, మీ వ్యక్తిత్వాన్ని పలసం చేస్తూ ఇవాళ ఇంతటి పరుష పదజాలంతో మిమ్మల్ని విమర్శలు చేస్తున్న ఈ రోజు లాంటి విషయంలో వాళ్ళు చేసిన తప్పులను గుర్తెరుగైనా సరే ఆ తప్పులకు తగిన మూల్యం చెల్లింపజేసి తీరాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ధన్యవాదాలు సార్.